బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా హెడ్లైన్స్. బడంగ్పేటలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తారన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. పెంచిన చలాన్కు నిరసనగా బంద్ నిర్వహించిన ఆటో డ్రైవర్లు. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ స్థలాలను పేదలకు పంచాలని కోరిన సిపిఎం నేతలు. రోడ్డుపై నిర్వహించే సంతలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న ఆటో నగర్ వాసులు. దిగిన కూరగాయల ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్న ఇబ్రహీంపట్నం వాసులు. ఇక వివరాలకు వెళ్తే ప్రజా సమస్యలను కాలనీ సమస్యలను తెలుసుకునేందుకు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపట్టిన పాదయాత్రకు అనూహ్య ప్రతిస్పందన వస్తుంది. బడంగ్పేటలో పాదయాత్ర నిర్వహించిన సబిత సమస్యలను తెలుసుకున్నారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మన శివనారాయణ కాలనీ ఆమె ఫండ్తోటి చాలా పనులు ఇక్కడ జరిగినాయి కాబట్టి వారికి కూడా వారి కాలనీకి ఇచ్చేస్తుంది కాబట్టి కేవలం మాజీ సర్పంచ్ యాదగిరి ఒక 20 రోడ్లు ఉంటాయి మేడం. ఆ 20 రోడ్లు కూడా ఈ రోజులన్నీ కూడా ఒకటే ఒక రోడ్డు మిగిలిపోయింది. అంటే అక్కడ 24 రోడ్లు కూడా అన్ని కంప్లీట్ సుమారుగా సోదరుడు చెప్పినట్టు మన రెడ్డి గారు చెప్పినట్టుగా కాలనీ నివాసులే ఈ రోజు 2 కోట్ల రూపాయలు పనిచేస్తుందని చెప్పేసి చాలా గొప్పతనం. ఎందుకంటే పని చేసిన గురించి వాళ్ళకు ప్రత్యేకంగా తెలియాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు పని చేసినా కానీ ఎప్పుడే నెక్స్ట్ టైం ఏం పనులుగా ఉంటుంది కానీ పని చేసినా గుర్తు చేయాలి. మీ అందరూ కాలు అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. అందులో నగర పంచాయతీ తీసుకున్నామా కానీ మన జనాభాకు అనుగుణంగా అయితే ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీకి సంబంధించినంత పాపులేషన్ మన దగ్గర ఉంది. దానికి సంబంధించి చేస్తే ఎక్కువ నిధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు కంప్యూటర్ మీకు ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రెషర్ కొంత మొదలు పెట్టుకోవచ్చు మీరు కూడా తెలియజేస్తూ ఇక మిగతా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా సోదరులు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్థానికంగా ఉన్న నాయకత్వంతో మీరు బాగా ఇంటరాక్షన్ ఉండి పని చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ తర్వాత బస్ గురించి రాస్తారు. మీరందరూ బస్ నేను ఆర్ఎం గారితో మాట్లాడుతున్నాను. నిన్ననే కొన్ని కాలేజ్ సంబంధించిన సమస్యలు ఆర్ఎం గారితో మాట్లాడుతున్నప్పుడు కొంత సాల్వ్ అయ్యి డెఫినెట్ గా మీరు రాసింది కూడా నేను వాళ్ళతో మాట్లాడి. నగరంలో 1000 రూపాయలు ట్రాఫిక్ చలాన్ విధిస్తున్నందుకు నిరసనగా బీఎంఎస్ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్లో ధర్నా నిర్వహించారు. 108 జీవోను 1000 రూపాయల చలాన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆటోలు, ట్రాలీలు, డీసీఎంలను బంద్ చేయాలని తీర్మానించారు. మేము ఇన్సూరెన్స్ కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, ఫిట్నెస్ చేయిస్తున్నాము, అన్ని చేపిస్తున్నాము. రోడ్లు కూడా చక్కగా లేవు, ఏం లేవు. 1000 రూపాయలు చాలా కట్టాలంటే మాతోటి అయితే లేదు. మేము సంపాదించేది చాలా తక్కువ. మాకు ఏమన్నా కాగితాలు గిట్ట ఉంటే దానికి చాలా రాసుకోండి. కానీ మరి మేము అన్ని కట్టుకున్న తర్వాత కూడా 1000 రూపాయలు చాలా అంటే మాతోటి కాదు. ఆత్మాహుతి కూడా చేసుకుంటారు. భార్య పిల్లలు బతికించుకోవాలంటే కూడా చాలా కష్టమైంది. పిల్లలు చదివించాలంటే కూడా ఈ డీజిల్ ధరలు కూడా ఎక్కువైపోతున్నాయి. మాకు నిత్యావసర వస్తువులు కూడా ఎక్కువైపోతున్నాయి. కానీ మా ధరలు పెరుగుతలేవు. మేమేం చేయాలి? ఈ 1000 రూపాయల చాలాను రద్దు చేయాలి. ఆటో, ట్రాలీ, డీసీఎం మరియు స్కూల్ వ్యాన్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతున్నాము. అలాగే డ్రైవర్ సోదరు ద్వారా 2011 మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 108లో కనీసం చాలాను 1000 రూపాయల నుండి 100 రూపాయల వరకు చేయాలని బీఎంఎస్ తరఫున ఆటో, ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ ధర్నాలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని సిపిఎం నేతలు ఆరోపించారు. కబ్జాదారులు చివరకు శ్మశానాలు కూడా వదలడం లేదని వాపోయారు. ప్రభుత్వ స్థలాలను పేదలకు ఇవ్వాలని, దాని వలన పేదలకు ఆవాసం లభిస్తుందని వారు ఎంఆర్ఓకు తెలిపారు. అసలు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంటుంది. అంటే సమస్యను సాల్వ్ చేస్తే ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బందా లేదు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి 468 మందికి మీరే వీళ్ళందరూ కూడా మంది ఇళ్లలో కిరాయికి ఉంటున్నారు, ఇండ్లు లేవు, అలా పిల్లలకి ఫీజులు కట్టలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారని మీ రిపోర్టు ప్రకారమే 2005లో
సర్వే చేసి 2008లో గ్రామ పంచాయతీ దగ్గర టామ్ చేసి బెనిఫిషియల్ లిస్టు తయారు చేసి వేశారు. ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు కూడా పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. రెండోది, మేము పోయి రాయించుకొచ్చాం. 98 ఎకరాల భూమి మాజీ పట్వారీ అయినటువంటి సుదర్శన్ రెడ్డి కబ్జాలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పిచ్చింది, రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పిచ్చింది, ఇబ్రాహీంపట్నం కోర్టు కూడా తీర్పిచ్చింది. మా అందరి మీద కేసులు కూడా పెట్టారు. ఈ రోజు వరకు ఆ భూమిని మీరు ఎందుకు ఆక్యుపై చేసుకోవడం లేదు? ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళ పేర్లు రికార్డులో ఎందుకు రాయడం? అంటే భూ సమస్యల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? సీలింగ్ యాక్ట్ మేము మళ్ళీ దాన్ని సవరణ చేస్తాం, 15 ఎకరాల వరకే మేము కుదిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలతోటి పాలక పార్టీలతోటి ఒక మీటింగ్ పెట్టి ఏ గ్రామంలో ఎలాంటి సమస్య ఉంది, ఏ జిల్లాలో ఎలాంటి సమస్య ఉంది, ఏ రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి ఏం మామూలు చేస్తుంటే గాలి పనులు ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజా సమస్యల్ని, భూ సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వ ఆఫీసుల్ని వచ్చే సోమవారం దిగ్బంధం చేస్తాం. దయచేసి వచ్చే సోమవారం లోపల ఇబ్రాహీంపట్నం గ్రామంలో ఉన్నటువంటి ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలి. రెండోది, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలందరూ ఈ మండల్లో 8,000 మంది పనిచేస్తే 450 మంది గడపారలు ఇచ్చారు. మరి మిగతా 8,000 మందికి ఎందుకు గడపారలు ఇవ్వడం లేదు? ఈ ప్రభుత్వం తన డబ్బులు లేవా? ఈ ప్రభుత్వం తన డబ్బులు కాజేసినటువంటి వాళ్ళందరూ చెల్లపల్లి జైల్లో ఉంటూ ఉన్నారు, చెంచల్గూడ జైల్లో ఉంటున్నారు. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పేదోనికి ఒక గడపార 450 రూపాయలు, 250 రూపాయలు పెట్టి గడపార కొనిస్తే ఈ లబ్బ ముళ్ళు ఏమన్నా పోతుందా? మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు మీ గ్రామాలకు మేము కృష్ణా వాటర్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ 11 లోపల నేను సర్వే టీమ్ను అక్కడికి పంపించాను. స్టార్ట్ చేసి 11 తారీఖు లోపల 10, 9 కాకపోతే మీరు కూడా కొంతమంది మాకు హెల్ప్ కావాల్సి వస్తుంది. నేను డెఫినెట్గా భారీగా పెంచిన చలాన్ను తగ్గించాలని 108 జీవోను వెనక్కు తీసుకోవాలని కోరుతూ మలక్పేటలో సిఐటియు బిఎంఎస్ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు అన్ని ఆటోలు, ట్రాలీలను పెరిగిన చలాన్కు నిరసనగా బంద్ చేస్తున్నామని ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఆటో ట్రాలీలు, ఆటో డ్రైవర్ల మీద చాలాను విధిస్తూ వేధింపులకి ఇంకా పెంచాలని నిర్ణయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న 108 జీవోను రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక బాధలు పడుతున్న కార్మికులు ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న నిర్ణయంతో మరింత బాధలకు పడేందుకు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకోసమే సిఐటిగా గత అర్ధరాత్రి నుండి ఆటో ట్రాలీ సమ్మె చేస్తూ ఉంది. దాని సంపూర్ణ మద్దతుగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆటో కార్మికులు, సామాన్య ప్రజానీకం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అయినా ఇప్పుడు పునరాలోచన చేసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుపోతే రాబోయే పరిణామాలని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెంచిన చలాన్ను విరమించుకోవాలని మందా మల్లమ్మ చౌరస్తాలో ఆటో డ్రైవర్స్ రాస్తారోకో నిర్వహించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో తమకు గిట్టుబాటు కావడం లేదని, తమ సమస్యలను గాలి కొదిలేసి ప్రభుత్వం చలానా పెంచడం తగదని వారన్నారు.
పూర్తిగా రోడ్న పడ్డారు. ఇలా ఒక పూట అన్నం తినే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వము మరి ఎవరు ఉద్దేశం తీసుకున్నది? ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు, రాష్ట్రానికి హోంమంత్రి లేడు, ఏ పరిపాలన సాగుతలేదు. ఇటువంటి సందర్భంలో ఏ ట్రాఫిక్ డీజీపీ ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ 108 ఎందుకు ఇంత ఉన్న బలంగా చేశారు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఇలా పేదోళ్ళ మీద ఇట్లాంటి భారాన్ని మోపుడు ప్రభుత్వంకి ఎంతవరకు సమంజసము అని మేము కోరుతున్నాము. కోర్టులో కూడా మేము పెట్టినప్పుడు కోర్టు కూడా మందలించింది, దీన్ని పునఃసమీక్షించమని చెప్పింది. దయచేసి కమిషనర్ గారికి మేము వేడుకునేది ఒకటే, ఈ జీవో ఏదైతుందో బడుగు బలహీన వర్గాలు మొత్తం ఇలా పస్తులుండి భార్య పిల్లలు రోడ్ల పడే పరిస్థితి, పిల్లలు చదువుకోలేని పరిస్థితి, ఒక పూట అన్నం తినలేని పరిస్థితిలో ఉంది. దయచేసి జీవో నెంబర్ రద్దు చేయాలని అన్ని మా మొత్తం సిటీలో ఉన్న 13 సంఘాల ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆటో కార్మికుడు ఒక శక్తి అయి పోరాడి 108 రద్దు చేసామని నిరంతరం పోరాడాలని కూడా మేము మీకు మనం చేసుకుంటాం. పార్లమెంట్ లో వెంటనే తెలంగాణ బిల్లును పెట్టాలని ఇబ్రహీంపట్నంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యం పేరుతో సీమాంధ్ర నేతలు కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారని, కేంద్రం వెంటనే బిల్లును ప్రవేశపెట్టి అరాచక శక్తులను కుయక్తులను అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేత జల్మారెడ్డి కోరారు. ఈ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి హైదరాబాద్ మీద కిరికిరి చేయాలని చెప్పి చూసినటువంటి సీమాంధ్ర ప్రాంత కేవలం పెట్టుబడిదారులు కొంతమంది మాత్రం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూములు ఎవరికైతే ఆంధ్రలోకి ఇచ్చినారో, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెజ్ల పేరు మీద ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు భూములు ఇచ్చినారో, కేవలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములు సంపాదించిన అక్రమంగా భూములు సంపాదించినటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎదుర్కొంటున్నారు. నలుగురి గన్మెన్ల కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూతి నాకుతున్నటువంటి తెలంగాణ మాత్రం మీకు సిగ్గుండాలి. ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సమైక్యంలో కోసం ముఖ్యమంత్రి సంతకం పెడితే ఆయన కేబినెట్ మంత్రులుగా మీరుండరా? అన్నం తింటారా? 2009లో చెప్పినట్టుగా సిడబ్ల్యూసీ ఏం చెప్తే, మా అధిష్టానం ఏం చెప్తే నేను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో పనిచేయడానికి మంత్రులుగా మీకు సిగ్గు శరం ఉంటే మీరు రాజీనామా చేయండి. తెలంగాణ రాష్ట్రం వస్తే మీరే మంత్రులుగా ఉంటారు, మీ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం వస్తే అందుకనే ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని చెప్పి ఈ శాంతి ర్యాలీ చేస్తా ఉన్నాం. తెలుగుగా ఉండాలి. ఏమాత్రం మరుపాటుగా ఉన్నా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డమనే ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ వాదులుగా మనం మళ్ళీ ఒకసారి అప్రమత్తంగా ఉండాలని ఈ శాంతి ర్యాలీల పేరుతో మనం చేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్పాలి విద్యార్థుల మిత్రులకు, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం. 1952 సెప్టెంబర్లో ఇదే జరిగింది. అప్పుడు ఉద్యోగాలకు అడ్డం పడ్డారని నాన్ ముల్కీ గోబ్యాక్ అన్నాం. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వస్తున్నప్పుడు అడ్డం పడతారు కాబట్టి నాన్ ముల్కీ గోబ్యాక్ అని ఎప్పుడైతే అన్నామో, మనం ఇప్పుడు రాష్ట్రానికి అడ్డం పడితే మనం అందరం ఏకకంఠంతో ఆంధ్ర గోబ్యాక్ అనే పరిస్థితి వస్తే కనుక ఇక్కడ ఇవ్వడం మీరు జరగబోయే పరిణామాలకు ఆంధ్ర వాళ్ళే పరిస్థితులు ముఖ్యమంత్రి బాధ్యత. కాబట్టి ఒక్కసారి ట్రయల్ గా మనం ఒక స్లోగన్ నేర్చుకుందాం, ఆంధ్ర గోబ్యాక్, ఆంధ్ర ఆంధ్ర ఆంధ్ర. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విరామం. ఓ మిసెస్ వర్మ, ఐస్ దొరుకుతుందా? మా ఫ్రిడ్జ్ పనిచేయటం లేదు. వావ్ మిసెస్ శర్మ, మీ ఇంట్లో అన్ని పనిచేస్తున్నాయి. కరెంట్ లేకపోతే మా ఇంట్లో ఏమీ పనిచేయవు. అయితే మైక్రోటెక్ ఇంటెల్లి ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ వాడండి. ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, అస్సలు నాయిస్ లేకుండా అప్లయన్సెస్ నడుస్తాయి జీవితాంతం ఆగకుండా. ఐస్ మ్యామ్ నువ్వస్తే తోడు హాయి ప్రయాణం
ఫాస్ట్ అవను ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతో. అవునండి, మైక్రోటెక్ ఇంటెలిప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ మీ వెంట ఉంటే చప్పుడు లేకుండా అప్లయన్స్లన్నీ పనిచేస్తాయి. జీవితం అంతా బెంగ లేకుండా. నువ్వు వస్తే తోడు. భగత్ ఎలక్ట్రానిక్స్ మా వద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన అన్ని రకాల ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీస్ లభించును. మా ప్రత్యేకత డోర్ డెలివరీ ఫెసిలిటీ కలదు. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి సర్వీసులన్నీ మీ ఇంటి వద్దనే పొందండి. మా అడ్రస్ భగత్ ఎలక్ట్రానిక్స్, మెగా ఫంక్షన్ హాల్ రోడ్, బీసీఎన్ ఛానల్, గ్రౌండ్ ఫ్లోర్, కర్మంగల్. ఫోన్ నంబర్ 8106296100 మరియు 9247578297. తిరిగి స్వాగతం. త్వరలో జరగబోయే తెలంగాణ సభను దిగ్విజయం చేయాలని కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్ ట్రేడ్ యూనియన్ శాంతి యాత్ర నిర్వహించింది. టీజేఐసీ కో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాలతో ఇబ్రహీంపట్నం శివార్లో కూరగాయల సాగు పెరిగింది. దీనితో పలు కూరగాయల ధరలు తగ్గి తమకు అందుబాటులోకి వచ్చాయని ఇబ్రహీంపట్నం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టమాటా ఎంత ఉండే? ఇంతకుముందు 80, 60 ఉన్నది, 60, 50, 40 ఉన్నది. ఇప్పుడు అయ్యింది 15, 10. టమాటా తీరు రేటు కిలోనా? టమాటా తీరు రేటు మిర్చి ఉంది 45 కిలో. టమాటా ఒకటే తగ్గింది. టమాటా 80 రూపాయలు ఉంటే 10 రూపాయలకు వచ్చింది, అంతేనా? 10కి వచ్చింది, తక్కువ కూడా ఇప్పుడు రేట్లు టమాటాల రేట్ ఎట్లు? మరి అప్పుడే రేట్లు ఉంది, ఇప్పుడు మాకు వెళ్ళే వరకు రేట్ లేదా? నీ బాయ్ కాడ ఏమేమి వెళ్తాయి? టమాటాలు రోజు ఎన్ని బుట్టలు వెళ్తాయి నీకు? వెళ్తాయి 2-3 బుట్టలు. ఇప్పుడు టమాటా రేట్ ఎంత ఉందమ్మా కిలో? కిలోకి 15, ఇక 19 వరకు 10 పోతుంది. ఇంత ఉంది పెట్టుండే కిలో టమాటా? ఇప్పుడు అప్పుడు 40 రూపాయలు ఉంటాయి, 10 రూపాయలు. బీజేపీ పార్టీ చేపట్టిన గ్రామాలలో సమస్యల పథకానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. బాలాపూర్ సాయినగర్ లో పర్యటించిన బీజేపీ నేతలు స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. కలుషిత నీటి సరఫరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట నగర పంచాయతీ పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపైన ఈనాడు పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుండి కేంద్రంలో రాష్ట్రంలో చక్రం తిప్పేటువంటి వ్యక్తులు ఇక్కడ పాలకులుగా ఎమ్మెల్యే ఎంపీలుగా చలామణి అవుతా ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ హోంశాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నప్పటికీ కూడా బడంగపేట నగర పంచాయతీలో ఎక్కడే వేసిన సమస్యలు అక్కడే పడి ఉన్నాయి. ఈనాడు మేము భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళి బస్తీ ఇల్లు తిరుగుతూ ఉంటే సమస్యలతో ప్రజలు వాళ్ళ యొక్క గోడు వింటూ ఉంటే నిజంగా కూడా మనసు తరిగిపోతూ ఉంది. ఈ యొక్క 9.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉంటూ
సమాజంలో ఏమో పెద్ద మనుషులుగా చెప్పుకుంటాడు ఈ యొక్క మంత్రులు మాజీ మంత్రివర్యులు ఈనాడు ఈ సమస్యలను పరిష్కరించకుండా ఈనాడు ఏం చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ వీరిని ప్రశ్నిస్తూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు అండగా ఉండి ఉద్యమాలు కొనసాగించి ఈ సమస్యలన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్కు జిల్లా యంత్రాంగానికి అందిస్తూ ఉంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యే ఎంపీ గుండెల్లో రైళ్లు పడిగితే ఆదరా బాదరగా ఈనాడు మేము ప్రజల మధ్యలోకి వస్తూ ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలకు భయభ్రాంతులకు ఈనాడు బడంగపేట పరిసర ప్రాంతాల్లో మేమున్నామని చెప్పి చివరి దశలో ఆరిపోయే దీపంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాడు చివరి దశలో ప్రజల మధ్యలో వచ్చి మేమేదో చేస్తామని చెప్పి మరొకసారి ఈ యొక్క నగర పంచాయతీ ప్రజల్ని మోసం చేయడానికి అరచేత స్వర్గం చూపించడానికి కాబట్టి ఒక ఉక్కు మనిషి లాంటి ఒక దృఢమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈనాడు దేశానికి కావాల్సిన అవసరం ఉంది. ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలంతా కూడా బీజేపీని ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ. అల్మాస్గూడ హనుమాన్ దేవాలయంలో రాత్రికి రాత్రి అమర్చిన శిలాఫలకంతో స్థానికులు ఆగ్రహం చెందారు. రాజకీయాలకు వేదికగా దేవాలయాలను వాడుకోవద్దని వారు సూచించారు. శిలాఫలకాన్ని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ జగమంతా రామమయం ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మాణం చేసుకున్న మేము పంచాయతీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకున్నా ఓపెనింగ్ అప్పుడే శిలాఫలకం పెట్టినప్పుడు మేము దాన్ని అందరం సభ్యులమందరం ఇక్కడ కూర్చొని గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదు శిలాఫలకాలు పెట్టొద్దని తీర్మానం చేసినాం. అలాంటి తీర్మానాన్ని పక్కన దోసి నేడు వాళ్ళ పాలకవర్గం అయిపోయినా కూడా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు గప్చుప్న శిలాఫలకాన్ని రాత్రి నిర్మాణం చేసారు. దాన్ని రేపు ఎప్పుడో దాన్ని ఓపెనింగ్ చేద్దామని వాళ్ళు ఉన్నట్టున్నట్టు తెలుస్తుంది మాకు. రాత్రి ఎప్పుడు ఓపెన్ చేసినారు? రాత్రి 7 గంటలకు గుడి బంద్ అయినా గుడి క్లోజ్ చేసి దాని శిలాఫలకాన్ని నిర్మాణం చేసారు వాళ్ళు. అంత అవసరం వాళ్ళకి ఏమొచ్చిందని ఇక్కడ గుడికి రాజకీయాలకు దూరంగా ఉండాలని మేము ఏనాడో చెప్పినాం వాళ్ళకి. అది పట్టించుకోకుండా పాలకవర్గం అయిపోయినా కూడా ప్రజెంట్ పాలకుల్లాగా శిలాఫలకాన్ని తీసుకొచ్చి అక్కడ నిర్మాణం చేసింది. అది మేము తొలగించాలని చెప్తున్నాం. రేపు పొద్దున వరకు తొలగించలేకుంటే మేమే తొలగిస్తాం. ఇక్కడ ఉన్న సభ్యులమంతం వచ్చి స్వయంగా మా చేతితో మేము తొలగించి పెట్టేస్తాం. ఇక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళు అక్కడ శిలాఫలకాన్ని పెట్టవలసిందిగా అతనికి చెప్పారంతే. రాజకీయాలు చేయొద్దని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం మేము. గుడి బయట ఏం రాజకీయం ఉన్నా గుడి బయట ఉన్నా గుళ్ళోకి వచ్చిన తర్వాత రాజకీయం అసలు నడవకూడదు అని చెప్పుకున్నా కానీ ఈ విధంగా మాకు 300 తెలియకుండా రాత్రి పెట్టడం మేము ఖండిస్తున్నాం. దాన్ని వీళ్ళు తీయకపోతే రేపు మార్నింగ్ వరకు మేమే తీసేస్తాం. దాన్ని ఎవరికి ఇంటిమేషన్ లేకుండా మేమే తీసేయడం జరుగుతుంది కంపల్సరీ. అది మేము ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. అది జరిగింది. వినాయక చతుర్థి సమీపిస్తున్నా విగ్రహాలు అమ్ముడు పోవడం లేదని విగ్రహ నిర్మాణదారులు వాపోతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సహా అన్ని ముడి సరుకుల ధరలు పెరిగాయని మండప నిర్వాహకులు అధిక ధరలను చూసి వెనకడుగు వేస్తున్నారని వారు తెలిపారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. నేను రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి వచ్చామండి, ఇందిరానగర్ నుంచి. మేము విగ్రహం తీసుకోవడానికి వచ్చామండి. మేము ఇప్పుడు ఇది వరకు ఇది 9,500 ఉండే అండి, 9,500. ఇప్పుడు వచ్చేసి 25,000 వరకు వచ్చిందండి. ఇంత రేట్లో ఉంది అనేసి మేము చిన్న విగ్రహాలు చూసామండి. చిన్న విగ్రహాలు మాత్రమే 10,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు అంతకన్నా తక్కువ అంటే సార్ వాళ్ళు మెటీరియల్ ఎక్కువ అవుతుందని, రేటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయని ఇలా చెప్తున్నారండి. ఏంటి అంటే డీజిల్ ధర వచ్చేసి పెరుగుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. మేము మనం కూడా కొనే పొజిషన్లో లేమండి. లాస్ట్ టైం వచ్చేసి దీని సైజులో మేము 15,000 వరకు పెట్టామండి. ఈసారి వచ్చేసి 25-30 వరకు ఉందండి సైజ్ రేటు. మాది లష్కర్ కూడా హైదరాబాద్ మండలము.
మేము గణేష్ కొందామని వచ్చినాం వీడికి. కానీ ఒక్కొక్క గణేష్ ఈ గణేష్ రేటు పోయినసారి చూస్తే 15,000, 16,000, 18,000 ఉంటాయి. ఈసారి 30,000, 35,000 దాకా చెప్తారు. ఇంత రేటు పెట్టి కొనాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఎట్లాగో గణేష్ని మేము పెట్టాలి కనుక ఏదో చిన్న వినాయకుని తీసుకొని పోయి పూజలు చేస్తాము. కానీ ఈ పెద్ద గణేషులు ఎవరు కొనకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎట్లా బతుకుతారు? వీళ్ళు ఇంత పెద్ద గణేషులు తయారు చేసి పెట్టుకుంటే వీళ్ళు ఇంత డబ్బు పెట్టుబడి పెట్టి ఆగమైపోతారు వాళ్ళు. అందుకు ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ మన గవర్నమెంట్ కానీ వీళ్ళ గురించి ఏదైనా ఆలోచించాలి. వీళ్ళ గురించి ఆలోచించి ఏమైనా చేస్తే వాళ్ళు మనకు తక్కువ రేటుకి ఇవ్వగలుగుతారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి ఇక కొనలేని పరిస్థితి వచ్చింది. ఏదో ఇప్పుడు అందరం ఏమనుకుంటామంటే ఇంత రేటు పెట్టుకునే బదులు ఏదైనా పూజలేగా గణేష్ ఉంది, చిన్న గణేష్ తీసుకుపోయి పూజ చేద్దాంలే అనుకుంటున్నాం. పెంచిన చలాన్ను విరమించుకోవాలని, ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల జులుంను అదుపు చేయాలని కోరుతూ ఎల్బీ నగర్ లో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అన్ని ఆటో యూనియన్లు బంద్కు పిలుపునిచ్చాయి. ఎందుకంటే 108 జీవోను 2 సంవత్సరాల క్రితం ట్రాఫిక్ కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ గారు అప్పుడున్న గవర్నమెంట్ ఈ ట్రాఫిక్ ఆంక్షలను విధించి కొన్ని ముఖ్య కారణాల వల్ల ఆ ఫైల్ పక్కకేసి ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్న ఖాళీ ఆటోల మీదనే ఈ దారుణాన్ని చేయడం మేము సిఐటిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే విశాఖపట్నంలో, గ్రేటర్ హైదరాబాద్, విజయనగరం, విజయవాడలో కూడా ఇలాంటి జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోని తీసుకురావడం వల్ల అక్కడ ఉన్న అన్ని వర్గాల కార్మికులు, ఆల్ పార్టీస్ కార్మిక సంఘాలు పోరాడి అక్కడున్న జీవోను రద్దు చేయడం జరిగింది. అట్లాగే ఈ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన అన్ని ఆటో యూనియన్లు, అన్ని పార్టీ యూనియన్లు వాళ్ళు కంపల్సరిగా ఈ ఆటో యూనియన్లకు మద్దతు ఇచ్చి ఈ జీవోను రద్దు చేసేంత వరకు మనం పోరాడతామని సిఐటిగా ఈ ఆటో యూనియన్లకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 108 జీవోను రద్దు చేయాలని, 1000 రూపాయల చలానాను తగ్గించాలని కోరుతూ బాలాపూర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ యూనియన్ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వం వెంటనే 108 జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేసినందుకు అభినందిస్తున్నాము. మా పరిస్థితులు ఆటో డ్రైవర్లు మాకు 1000 రూపాయల సాలనంటే మేము కట్టలేక పరిస్థితులు ఉన్నాయి. మేము రోజు బతుకుంటే ఒక్క రోజుకు మాకు 200, 150 రూపాయలు మిగులుతున్నాయి. 1000 రూపాయలుగా ఇన్నాళ్ళు ఎంత చేసినాం. ఇప్పుడు మాకు ఎంత మిగులుతుంది? రోజు 200 మిగులుతలేవు. 1000 రూపాయల సాలంటే మాకు చొట్ట అయితే లేవు. పోలీసులు కూడా మాకు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఇవ్వాలి. మా పరిస్థితులు పట్టుకొని కనీసంగా ఇబ్బంది అవుతుంది సార్. 7 వరకున్నా 7 నిలబట్టినా ఆటో 100 రూపాయలకి ఆపితే 1000 రూపాయలు చాలను, కరెంట్ 1000 రూపాయలు చాలను, చెట్టు లేకపోతే 1000 రూపాయలు చాలను, ఏమైనా ఇబ్బంది వేరే ఉంటే 1000 రూపాయలు చాలను. అంటే ఈ చాలను మా తోటి కట్టగలుగుతాం. ఆటోలో ఎంత సంపాదించారు సార్ రోజు? మాకు మిగిలేదు 150, 200. బండి కుత్త 250 రూపాయలు అయిపోతున్నాయి. 250 రూపాయలు మాకు గ్యాస్కు 200-300. మేము ఎడుగులు పచ్చాం సార్. రంగపేట గ్రామంలో ఆటో యూనియన్ అందరం కలిసి 108 జీవోను రద్దు చేయాలని అందరు సంఘీభావంతో ఆటో కార్మికులు వీడికి చేశారు. ఒక ఆటో కార్మికుడు డైలీ 150 నుంచి 200 రూపాయల దాకా సంపాదన అతను. 1000 రూపాయలు చాలని కట్టమంటే అతను ఏం చేయాలి? ఇంట్లో పిల్లలు, ఇంటి కిరాయిలు, బండి కిరాయిలు, డీజిల్ రేటు నెలకు ఆటోన పెంచుకుంటా 40 రూపాయల ఇప్పుడు 57 రూపాయల దాకా అయింది. డీజిల్ ఖర్చు తీయాలి, ఆటోకి కిరాయి కట్టి అతను ఏం సంపాదిస్తాడు? 1000 రూపాయలు ఏం చాలని? చిన్న దానికి 50-100 రూపాయల చాలానికి డైరెక్ట్ 1000 రూపాయలు పెంచుకుంటే ఎట్లా ఆటోవాడు, సాధారణ ఆటోవాడు ఎట్లా బతకాలి? వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. బడంగ్పేటలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తారన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. పెంచిన చలాన్కు నిరసనగా బంద్ నిర్వహించిన ఆటో డ్రైవర్లు.
ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ స్థలాలను పేదలకు పంచాలని కోరిన సిపిఎం నేతలు. రోడ్డుపై నిర్వహించే సంతలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న ఆటోనగర్ వాసులు. దిగిన కూరగాయల ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్న ఇబ్రహీంపట్నం వాసులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ BCN.